దిలీప్ రెడ్డి గారు మనతో ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు కూడా చర్చలో మనతో ఉన్నారు. సార్, దిలీప్ రెడ్డి సార్, మహాయుతిలో ఉన్న మేజర్ ప్లేయర్స్, అఫ్ కోర్స్ బీజేపీ ఎక్కువ చోట్ల కంటెస్ట్ చేసింది, తక్కువ చోట్ల కంటెస్ట్ చేసింది అజిత్ పవార్స్ ఎన్సీపీ. కంటెస్ట్ చేసిన చోట్లలో కూడా ఇప్పుడున్న ట్రెండ్స్ని బట్టి చూస్తే తక్కువగానే, అంటే కాంట్రిబ్యూషన్ ఎన్సీపీది తక్కువగానే కనిపిస్తోంది. శివసేన, బీజేపీ, ఎన్సీపీలో ఎవరిది పాజిటివ్ వర్క్ పనిచేసింది, ఎవరి వైపు ఎక్కువగా? బికాజ్ కొన్ని ఇష్యూస్ జరిగాయి సార్, లైక్ బాటెంగేతో కాటెంగే, ఇలాంటి యోగి ఇచ్చిన కొన్ని నినాదాలతో అజిత్ పవార్ యాక్సెప్ట్ చేయలేదు వాటిని, ఆయన కొంచెం డిఫరెంట్గా మాట్లాడారని, ఇట్లాంటి రకరకాల ఇష్యూస్ మనం చూసాం. ఏం చెప్తారు సార్ వీళ్ళ ముగ్గురు గురించి? అంటే అసెంబ్లీ ఎలక్షన్ యాజ్ ఏ హోల్ చూసినట్టయితే కూటమికి అనుకూలంగా ప్రజలు మొగ్గు చూపించారు అనుకోవచ్చు. సక్సెస్ రేట్ మీరు అన్నట్టు ఎక్కువ స్థానాలు కంటెస్ట్ చేసి వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేజర్ షేర్ వాళ్ళు తీసుకొని దే కంటెస్టెడ్ ఫ్రమ్ 149 పొజిషన్స్లో కంటెస్ట్ చేసినారు. తర్వాత వాళ్ళు 81 చోట్ల శివసేన షిండే గ్రూప్ కంటెస్ట్ చేస్తే ఒక 59 చోట్ల ఎన్సీపీ అజిత్ పవార్ కంటెస్ట్ చేసినారు. ఎవరు సక్సెస్ రేట్ ఎంత అంటే వాళ్ళ రైవల్ గ్రూప్స్ మీద ముగ్గురికి ఆధిపత్యం ఉంది కనుక ఓవరాల్ గా పబ్లిక్ జనరల్ ట్రెండ్ ని మనం పరిగణలోకి తీసుకొని చూసినట్టయితే కూటమి వైపు మొగ్గారు అని అనుకోవచ్చు. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ని నంబర్స్ ని లెక్కలోకి తీసుకున్నా, లేదు ప్రాంతాల వారీగా అక్కడ 6 ప్రాంతాలు ఉన్నాయి. 6 ప్రాంతాలు ఏది మన వెస్టర్న్ యూపీ కానివ్వండి, నార్థన్ యూపీ కానివ్వండి, లేదు విదర్భ మరాఠ్వాడ కానివ్వండి, అట్లా కాదు ముంబై అండ్ కొంకన్ ప్రాంతం తీసుకున్నా కూడా 6 ప్రాంతాల్లో కూడా ఇప్పుడు వస్తున్న సరళిని బట్టి చూస్తే వర్గాల పరంగా చూసినా, పార్టీల పరంగా చూసినా, కూటమిలో ఉన్న పార్టీల పరంగా చూసినా, ప్రాంతాల పరంగా చూసినా కూడా ఈ కూటమి వైపు ప్రజలు మొగ్గారు ఇన్ జనరల్. అట్లాగే మహావికాస్ అఘాడీ కూటమికి వ్యతిరేకంగా ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అనుకోవచ్చు. ఎందుకు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం ఫ్యాక్టర్ ఉంది. ముస్లిం ఫ్యాక్టర్ పార్లమెంట్ లో ఒక రకంగా కనిపిస్తే అసెంబ్లీలో సెగ్మెంట్ వైజ్ స్కాటర్ అయినప్పుడు ఎక్కడెక్కడైతే ముస్లిం పాపులేషన్ డామినేట్ ఉందో వీళ్ళకి అనుకూలించినాయి. దానివల్లనే వాళ్ళకి ఆ నంబర్స్ అన్నా వచ్చినాయి. ఇప్పుడు మనకు ఎంత ఒక 50 నుంచి 70 మధ్య స్థిరపడవచ్చు అని అనుకుంటున్నాం నంబర్. అట్లా వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్స్ లో చూసే మరాఠవాడలో ఒక్క సీట్ కూడా పార్లమెంట్ వీళ్ళకి రాలేదు. కూటమి మొత్తానికే రాలేదు, బీజేపీ ఒక్కటని కాదు, కూటమిలో ఎవరికి రాలేదు. సో మరాఠాలు వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు అని వీళ్ళు ప్రచారం చేయడం. హర్యానా లాగానే జాట్స్ వ్యతిరేకించినప్పుడు మనకు జాట్ వర్గంలో రాదు అంటే జాట్లను వ్యతిరేకించే జాటేతర ఓబీసీలను మనం కన్సాలిడేట్ చేసుకుందామని బీజేపీ ప్రయత్నం చేసినట్టే ఇక్కడ మరాఠాలు కాదంటే మరాఠా వ్యతిరేక ఓబీసీని కన్సాలిడేట్ చేయడం. మీరు క్యాంపెయిన్ కనుక మెటిక్యులస్ గా గమనిస్తే ఆ మరాఠా రిజర్వేషన్ పోరాట నాయకుడు పిలిపే ఇచ్చినాడు బీజేపీకి కానీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న కూటమికి ఓటేయకండి అన్నాడు. దానివల్ల ఓబీసీలు మాకు ఇబ్బంది కలుగుతుందని కాంగ్రెస్ వాళ్ళు పోయి పర్సనల్ గా రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన కాల్ కూడా వెనక్కి తీసుకొని ఇష్టం ఓటర్లు వాళ్ళ అభిష్టం ప్రకారం మరాఠాలు ఎక్కడన్నా ఓటేయచ్చు అన్నారు. నేను అనేది ఏంటంటే ఇవి ఎన్ని జరిగినా ఇవాళ వస్తున్న ఫలితాలు సరళిని గమనించినట్టయితే ఇది ఏ బీజేపీకి ఒక్కరికి అనుకూలమనో, శివసేనలలో షిందే శివసేననే కరెక్ట్, ఉద్ధవ్ ఠాక్రే తప్పు అనో, లేకుంటే శరద్ పవార్ కరెక్ట్, అజిత్ పవార్ వ్యతిరేక్ అని కాదు, కూటమిల పరంగానే ప్రజలు మొగ్గినారు అని అనిపిస్తుంది. ఎందుకంటే 3 పార్టీలు కూటమిలో ఉన్నాయి కూడా ఆధిక్యత వాళ్ళ రైవల్స్ మీద ఆధిక్యత కనబరుస్తున్నారు కనుక ఇది అన్ని సెక్షన్ల వారీగా దళిత్ అనండి, ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు అనండి, లోకల్స్, నాన్ లోకల్స్, ఆల్సో వెరీ బిగ్ ఇష్యూ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో మహారాష్ట్రేతరులకి మహారాష్ట్రియన్స్ కి చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. దాన్ని కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినారు, కాస్ట్ వైజ్ చేసినారు, రీజన్ వైజ్ చేసినారు, రిలీజియన్ యాజ్ ఎ ఫ్యాక్టర్ చేసి ఓట్ జిహాద్ చేస్తున్నారు ముస్లింలు అని కూడా బీజేపీ ప్రచారం చేసింది. ఇట్లా 3-4 పారామీటర్స్ మీద ప్రచారం చేసినా కూడా ఓటర్లు ఏకరీతిన కూటమికి అనుకూలంగా స్పందించారు అన్నట్టుగా ఇప్పుడు నంబర్లు అనిపిస్తున్నాయి. అది నా అభిప్రాయం.